హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. సంఖ్యాబలం లేకున్నా బరిలోకి దిగిన బీజేపీ సత్తా చాటాలని చూస్తోంది. గెలవకున్నా జీహెచ్ఎంసీలో మరోసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతుపై ఇవాళ క్లారిటీ రానుంది. ఇక ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరు ఓటింగ్లో పాల్గొనవద్దని ఆదేశించింది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిపడా సంఖ్యాబలం లేకున్నా బరిలోకి దిగింది బీజేపీ. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతోంది. ఈ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లుండగా ఎంఐఎంకు 49, బీజేపీకి 25, కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 24 ఓట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 57 కాగా ఎంఐఎంకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎంఐఎంకు మద్దతుపై ఇవాళ రేపో కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇదే జరిగితే 63 ఓట్లతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం ఈజీగా కైవసం చేసుకుంటుంది. ఇక బీజేపీకి సరైన బలం లేనప్పటికీ బరిలోకి దిగడం వల్లే పోటీ అనివార్యమైంది. వాస్తవానికి ఎంఐఎంకు సైతం మ్యాజిక్ ఫిగర్ కు కావలసిన సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుపై ఆశలు పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, తాము పోటీకి దూరంగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో బీజేపీ రంగంలోకి దిగింది. ఇతర పార్టీల కార్పొరేటర్లను కలుస్తూ మద్దతు కోరుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లంతా తమతో టచ్లో ఉన్నారని, ఓటేస్తారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలుండగా ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రచారానికి వాడుకోవాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ కాంగ్రెస్ దూరంగా ఉన్నట్టు ప్రకటించడంతో ఇదే అవకాశంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను కలుస్తూ తమకే మద్దతివ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు కార్పొరేటర్లు తమకు టచ్లోకి వచ్చారని చెబుతున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పటికీ తమకున్న బలం కంటే ఎన్నో కొన్ని ఓట్లు ఎక్కువ సాధించినా ఆ ప్రభావం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పూర్తిస్థాయి బలం లేనందున ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందన్నారు కేటీఆర్. పార్టీ నుంచి విప్ కూడా జారీ చేస్తామని 3 రోజుల క్రితం ప్రకటించారు. ఎవరైనా ఎన్నికల్లో పాల్గొంటే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ పీఠం బీఆర్ఎస్దే అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిటీ మేయర్తో సహా కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇలా బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య తగ్గడం, పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్పొరేటర్ల ఇంటి ముందు బీజేపీ బ్యానర్లు కట్టడాన్ని తప్పుపట్టారు. బీజేపీకి ఓటేయకపోతే వాళ్లు హిందువులు కాదా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టే పనులు చేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. కార్పొరేటర్ల ఇండ్ల ముందు బ్యానర్లు కట్టి బ్లాక్మెయిల్ చేయటం ఏంటన్నారు. ఇక ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో తమకు తెలుసన్నారు. అధిష్టానం చెప్పిన వారికే ఓటేస్తామన్నారు పొన్నం. రాజకీయంగా అన్లిమిటెడ్ రూరల్ బాడీ ఆర్ లెజిస్ట్రేషన్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్ల సంఖ్య ఎక్కువ. కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లల్లో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్లో 50 ఓట్ల అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్లున్న బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన వాళ్ళు ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? ఇందులో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయం. ఎట్టి పరిస్థితులలో ఎంఐఎం చేస్తామా ఏమో ఓటు కాడుకో ఏం చేస్తామో అన్న నిర్ణయం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుంది. అదేవిధంగా ఈరోజు దేశ రాజకీయాల్లోనే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు దారులు. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం, వాళ్ళు నియంతృత్వాన్ని విశ్వసిస్తారు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే రాజ్యాంగం పట్ల, వ్యవస్థల పట్ల, సుప్రీంకోర్టు పట్ల మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఖండించారు. నిజంగా ఆ అంశాల పట్ల మీ పార్టీ కన్సర్న్ ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేయండి ఆయన.
పార్టీ నుంచి బహిష్కరించండి, బీజేపీ నిజాయితీ నిరూపించుకోండి. ఒకవైపు మీరే రెచ్చగొడతారు, మళ్ళీ మీరే వారిని సమర్థించినట్టు రక్షించే కాపాడే ప్రయత్నం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలైతే నిజంగా హిందువులైతే భారతీయ జనతా పార్టీ కోటేమని ఇంత బహిరంగ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమవుతలేదు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ స్పష్టమైన మెజార్టీ 112,50 ఓట్లు టీఆర్ఎస్ బహిష్కరించింది. బీజేపీకి 24 ఓట్లు, మాకు 14 ఓట్లు. ఇట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు? బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు, కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడంతో టీఆర్ఎస్ బ్యాక్అవుట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది వెరీ అన్ఫార్చునేట్, రాజ్యాంగానికే ప్రమాదం అనే మాట సందర్భంగా మనం చేస్తాం.